కూలీనాలు ఏస్తోల కాంచి కొలువులు ఏస్తోల దానక ఇయాల రేపు అందరికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయుల్లా జీతం పడంగానే కారటు గీక్తాం ఖర్చులు పోను పదో పరకో మిగులితే ఇంట్లో బీరువల దాస్తాం ఇక దందాలు ఏస్తోలకైతే అంతో ఇంతో పైకం ఉంటది బ్యాంకుల పెద్ద పెద్ద కంపెనీలు నడిపేటోళ్ళు బిజినెస్లు ఏస్తోళ్ళు లీడర్లు సెలబ్రిటీలు అయితే కోట్ల రూపాయలు కమాయిస్తుంటారు పద్ధతిగా ట్యాక్సులు కడతోళ్ళు అయితే బ్యాంకుల లేదంటే ఇంట్లో పైకం ఉంటది అట్లా కాదంటే సీదా గిడ జమ అవుతాయి మన శ్రీమంతుల కథ ఎట్లున్నదంటే భారతదేశంలో సంపాదించిన స్విస్ బ్యాంక్ లో దాచిపెట్టాలి మున్పు కంటే 3 వాళ్ళు పెరిగింది మళ్ళా ఎంత పైకం దాచిపెట్టిరంటే 37,600 కోట్లు కొద్దు ఆ బ్యాంకులే మన గవర్నమెంట్ కు పంపిరట ఈ లెక్క స్విస్ బ్యాంక్ అంటే స్విట్జర్లాండ్ దేశంలో బ్యాంకు దునియాలో ఉన్న పెద్ద పెద్దోళ్ళంతా ఆడనే దాచుకుంటారు పైసలు ఎందుకంటే ఎవరి అకౌంట్ తీసిర్రు ఎంత డిపాజిట్ చేసిర్రు ఎవరి కాడ ఎంత ఉందనే వివరాలు అస్సలు చెప్పారు అకౌంట్లు వేసే పైకానికి లెక్క చెప్పవలసిన పనే లేదు బగ్గా డెవలప్ అయిన పిచ్చుకు దేశము యుద్ధాలు లొల్లులు కొట్లాటలు సర్కారు వడిపోవడు అవినీతి లంచాలు ఇవేముండయి పద్ధతి మీదకెళ్ళి నడిచే ప్రశాంతమైన దేశం కాబట్టి ఆడ పైసలు దాచుకుంటే పక్కా ఉంటదని మనోళ్ళ నమ్మిక మళ్ళా ట్యాక్సులు కూడా తక్కువ ఎన్నేళ్ళైనా లెక్క పక్కా ఉంటది గట్ల స్విస్ బ్యాంకులు వేసేటోళ్ళ దాంట్లో నిరుడు మన ర్యాంక్ 67 జాగాలుంటే ఈ కిందకు 47కు వచ్చింది రప్పున అంటే దాచుకునేటోళ్ళు వెరిగిరు అన్నట్టు అప్పట్లకి లెక్కలు చెప్పకపోతే మస్తు లొల్లెవరితోటి 6 ఏళ్ల సంధి చెప్తున్నారు ఇక కాకుంటే ఎవల పైకం ఎంతనో బయటికి రానియరు గుండు గుత్తలు లెక్కిస్తారు గంతే అట్లని ఇది నల్లధనం కాదటోళ్ళు లెక్కలు చెప్తున్నాక బ్లాక్ మనీ అనుడేందని స్విస్ బ్యాంక్ వల్ల మాట అప్పట్లో గీ పైకం తెచ్చే దేశంలో ఉన్న వాళ్ళ అందరి అకౌంట్లలో 15 లక్షలు వేస్తామని గొప్పగా చెప్పింది.